8వ అధ్యాయము 34వ వచనంలో, అనుదినము ఏంటమ్మా, నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద కాచుకుని నా ఉపదేశము వినువారు ధన్యులు. అబ్బా, చూసారా, ఉపదేశం వినాలట. ఉపదేశం ఎక్కడ దొరుకుతుంది? దేవుని మందిరములో. దేవుని మందిరములో. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, దేవుని దగ్గర, దేవుని మందిరములో కనిపెట్టాలట. దేనికోసం? ఉపదేశము, దేవుని వాక్యము కొరకు కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద కాచుకుని నా ఉపదేశము వినువారు కాయాలు. ఎప్పుడు వాక్యం చెబుతారా, ఎప్పుడు వినాలా అన్న ఆలోచనతో దేవుని ద్వారము దగ్గర అంటే దేవుని తలుపు, దేవుని దేవాలయపు తలుపు దగ్గర కాచుకున్నాలట. కాచుకుని నా ఉపదేశము వినివారు ధన్యులు, నన్ను కనుగొనేవాడు. జీవము అనగా ఇంగ్లీష్లో జీవం అనే దానికి ఏముంటుందో తెలుసమ్మా? ఏముంటుంది జీవం అనే చోట? ఇంగ్లీష్లో లైఫ్ కావాలంటే ఏం కావాలి? దేవుని మందిరములో ఉండాలి. అది జీవితం కావాలా? చక్కటి జీవితం, అందమైన జీవితం, గౌరవప్రదమైన జీవితము, దేవుడు మెచ్చుకునే జీవితం కావాలి అని అంటే దేవుని గడప దగ్గర, పరాయి ఇంటి గడప దగ్గర కాదు, ఎదుటివారి ఇంటి గడప దగ్గర కాదు, భక్తిహీనుల గుడారములో అసలు కానీ కదా. దేవుని గుడారం, దేవుని మందిరము, దేవుని సన్నిధి ఉండే ఆ మందిరము గడప దగ్గరకు వెళ్ళిపోతాయంట. ఏముంటుందంట? జీవము అనగా లైఫ్ అట. ఏమండి, నా జీవితం ఏంటో అండి, అస్సలు బాగోలేదండి. ఏమండి, నా జీవితం ఏంటో అండి, సుఖం లేదు, నా జీవితంలో సుఖం లేదు, నా జీవితంలో సంతోషం లేదు, నా జీవితం ఏమీ లేదండి అంటే అంటున్నామని అర్థమేనమాట. అంటున్నామని అర్థం చెప్పండి. లేదు, లైఫ్ లేదు. ఇప్పుడు లైఫ్ కావాలంటే ఏం చేయాలంట? నన్ను కనుగొనేవాడు. ఎవరిని కనుగొనేవాడు? ఎక్కడైతే దేవుని వాక్యం ఉంటుంది అని కనుగొంటాడో, ఎక్కడైతే దేవుని వాక్యం దొరుకుతూ ఉందో ఆ వాక్యం ఉండే ఆ చోటును కనుగొంటాడో వాడు జీవితాన్ని కనుగొంటాడు. తన జీవితము, తన కుటుంబ జీవితము, తన దాంపత్య జీవితము, తమ భార్యాభర్తల అన్యోన్య జీవితము, లేకపోతే పిల్లలతో కూడుకుంటున్న ఆ చక్కటి కుటుంబంగా మారిపోవటానికి ఏం కావాలి చెప్పాలి? అనుదినము దేవాలయానికి కుటుంబంతో సహా ఏం చేయాలి? వెళ్ళాలి. కుటుంబంతో సహా. నువ్వు ఒక్కదానివి వస్తే సరిపోదు, లేకపోతే పిల్లలు వచ్చారు కదా సరిపోదు, లేకపోతే భార్య వచ్చింది కదా సరిపోదు, భర్త వస్తే సరిపోదు. అందరూ బైబిల్లో ఉంటుంది, నేను నా ఇంటి వారు నీతి సూర్యుని గొలుతును, లేకపోతే నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ఎవరు సేవించినా సేవించకపోయినా, ఎవరు ఆయన గురించి పాడినా పాడకపోయినా కానీ నేను నా ఇంటి వారు అంటే నా భార్య, నా పిల్లలు, నా ఇంటిలో ఉన్నవారు అందరూ ఏం చేస్తాం? యెహోవాను యెహోషువ అంటున్నాడు. కానాను దేశానికి ప్రవేశించిన యెహోషువ అంటున్నాడు. చాలామంది రాలిపోయిన వారిలో నుంచి తప్పింపబడ్డ వారెవరో? ఆ యెహోషువ, కాలేబులు. ఆ యెహోషువ అంటున్నారు, మీరు సేవించకపోయినా, మీరు బ్రతకపోయినా, నేను నా కుటుంబం దేవుని కోసం బ్రతుకుతాము, జీవిస్తాము, మేము ఆయన మాత్రం తప్పకుండా చేస్తాము, సేవిస్తాము అంటే కుటుంబంతో సహాయం చేయాలి. దేవుని వద్దకు వెళ్ళాలి. సినిమాకి రమ్మన్నప్పుడు నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు, శిఖంగా రమ్మన్నప్పుడు ఏం చేస్తూ ఉంటావు? వెళ్ళిపోతూ ఉంటావు. ఏమంటే పలానా చోటుకి వెళ్దామని అంటే నీ భర్త వస్తాడు. ఏమంటే షాపింగ్కి వెళ్దాం వస్తాడు. ఏమంటే పెళ్ళి ఉంది వెళ్తారు అందరూ కలిసి. మరి దేవుని మందిరానికి కుటుంబంతో సహా వెళుతుంటున్నప్పుడు ఆ కుటుంబంలో చక్కటి జీవితం, పరిశుద్ధమైన జీవితము, దేవుడు కోరుకుంటున్న సమాజములో గౌరవప్రదమైన ఏంటది జీవితం. అనుదినము దేవుని చెప్పాలి. అనుదినము దేవుని దేవాలయంలోకి ఏం చేయాలి? మనము వెళ్ళాలి.